ఏఈ లేని పద్మనాభం సెక్షన్లో ఇంతవరకు ఏం జరిగిందని ప్రసారం చేసిన సాక్ష్యం టీవీ కథనానికి అధికారులు ఎట్టకేలకు స్పందించారు. హుటాహుటిన ఏఈని నియమించడంతో పాటు జరిగిన లోపాలను సరిచేస్తూ రైతులకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిన పద్మనాభం సెక్షన్కి బ్రేకులు పడ్డాయి. గత 3 ఏళ్లుగా ఏఈ లేకపోవడం, చాలని సిబ్బంది, విద్యుత్ లైన్లను అనుభవం, అర్హత లేని అవుట్సోర్సింగ్ స్టాఫ్కి అప్పగించడం, 2 లైన్ ఇన్స్పెక్టర్లకు బదులు ఒక్కరినే ఉంచడం లాంటి కారణాలతో వినియోగదారులు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. దీంతో ఈ సెక్షన్లో జరుగుతున్న అవకతవకలను సాక్ష్యం టీవీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సంబంధించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఏఈగా పనిచేసి బదిలీ అయిన జగన్మోహన్కి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. వినియోగదారులు, రైతులు పడుతున్న అవస్థలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన సాక్ష్యం టీవీ సామాన్యుడి పక్షమని మరోసారి రుజువు చేసుకుంది. చాలా సంతోషకరమైన విషయం అండి. పద్మనాభం సెక్షన్ ఆఫీస్కి సంబంధించి గత 3 సంవత్సరాలుగా సరైనటువంటి ఫుల్ ప్లెడ్జెడ్గా ఏఈ గారు లేకపోవడం వల్ల, స్టాఫ్ కూడా చాలనట్టుగా ఉండడం వల్ల, లైన్ ఇన్స్పెక్టర్ ఒకరే, జేఈ గారు కలిసి ఈ రైతుల సమస్యల మీద వెళ్ళడం చాలా కష్టపడి ఇబ్బందిగా ఉండేది. ఇలాంటి విషయంలో సాక్ష్యం టీవీ బాగా జోక్యం చేసుకొని రైతుల విషయం మీద ముందడుగేసి ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు అధికారులు కూడా స్పందించారు. డిఈ పొలాకి శ్రీనివాసరావు గారు ఆయన కూడా బాగా స్పందించి వెంటనే ఏఈ గారిని కూడా ఈరోజే జాయిన్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటివి ఎప్పుడైనా సరే సాక్ష్యం టీవీ ఇలాంటి విషయాల్లో చాలాసార్లు స్పందించి మా పబ్లిక్కి ఏదైనా కష్టం ఉన్న సమయంలో ముఖ్యంగా రైతులకి సాయం చేసే పద్ధతిలో మన స్పందించి చేయడం వల్ల, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు రైతులకి ఆ కష్టాలన్నీ తీరే రోజు వచ్చింది. ఈ విషయంలో అటు సాక్ష్యం టీవీకి కానీ అలాగే డిఈ గారికి కానీ మా తాలూకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గత 2 సంవత్సరాలుగా పద్మనాభ మండలానికి సంబంధించి ఏఈ గారు లేకపోవడం లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే లో వోల్టేజ్ సమస్యలు కానీ, రైతులకి మీటర్ల కనెక్షన్ కానీ, లేదా సక్రమంగా ఇన్ టైంలో కరెంటు బిల్లులకు సంబంధించి కానీ, ఏదైనా కరెంటుకు సంబంధించి అన్నీ ఇబ్బంది పడ్డ 2 ఇయర్స్ బట్టి. అయితే ఏదైతే సాక్ష్యం టీవీ వారు ఈ న్యూస్ని ఛానల్లో ప్రసారం చేసిన తర్వాత పైనుంచి అధికారులు స్పందించి మన జగన్మోహన్ రావు గారిని మళ్ళీ ఏఈగా ప్రమోట్ చేయడం జరిగింది. ఏదైతే ఏఈగా ఆయన ఇంతకుముందు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారో ఆయనకి టోటల్గా మండలం మీద అవగాహన ఉంది. ఆయన మీద నమ్మకం ఉంచి మళ్ళీ ఆయన ఈ పోస్టులోకి తీసుకురావడం మా పద్మనాభ మండల రైతులందరికీ ఆనందం కలిగిస్తుంది. ఏదైతే ఈ సాక్ష్యం టీవీ వెలుగులోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చూపుతున్నారు. కాబట్టి సాక్ష్యం టీవీ వారు మరిన్ని సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలందరికీ అన్ని సేవలు అందేలా చూస్తారని దీని ద్వారా సాక్ష్యం టీవీ వారికి అభినందనలు తెలియజేసుకుంటారు. నా పేరు వేదుల నగేష్. నేను తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం చిట్వాస్లో లైన్మెన్గా, అసిస్టెంట్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు మన జోన్ 3 డివిజన్లోనే మన ఆనందపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పద్మనాభం సెక్షన్లో ఈరోజు మళ్ళీ ఒక కొత్తదనం సంతరించుకుంది. విషయం ఏంటంటే ఈరోజు మన ఏఈ గారు అయినటువంటి జగన్మోహన్ గారు మన జోన్ 3 ఈఈ పోలాక్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మళ్ళీ పద్మనాభం సెక్షన్కి ఏఈ గారు లేని లోటుని తీర్చి మరొకసారి పద్మనాభం సెక్షన్కి
కొత్త వెలుగుని వచ్చే విధంగా అందరికీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం దిశగా ఈ ఏఈ గారు ముందుకు తీసుకెళ్ళి, అదేవిధంగా ఓఎన్ఎం స్టాఫ్కి ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఫీల్డ్లో ఉన్న సమస్యలు మొత్తం అన్నీ ఇప్పటి వరకు ఉన్నవన్నీ పరిష్కరించి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తారని నా తరపు నుంచి కోరుకుంటున్నాను. నేను 2023 వరకు ఇక్కడనే వర్క్ చేయటం జరిగింది. అందుకని ఈ మండలం మీద, అన్ని గ్రామాల మీద అవగాహన అయితే ఉంది. ఈరోజే జాయిన్ అవ్వటం, పై అధికారుల ఆదేశానుసారం ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. మీరు చెప్పిన ప్రతి సమస్యని డీటెయిల్గా పరిష్కరించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇందులో గ్రామాన్ని క్రైటీరియాగా తీసుకొని అన్ని పనులు పూర్తి చేయడానికి అతి త్వరగా కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాను సార్. ప్రజల మీద, ఇక్కడున్న సమస్యల మీద నాకు అవగాహన ఉంది. అవగాహన ఉన్నదన్న నమ్మకంతోనే మరొకసారి ఇక్కడ కొద్దిగా ప్రజలకు సేవ చేయడానికి, రైతులకు సేవ చేయడానికి నా మీద మరొకసారి నమ్మకం పెట్టి ఈ మండలానికి పంపించడం వల్ల నేను అధికారులు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో అది వమ్ము చేయకుండా ప్రతి గ్రామాన్ని, అక్కడున్న సమస్యల్ని తప్పనిసరిగా పరిష్కరించడానికి కోసమే నా ప్రయత్నం చేస్తాను.